కర్నూలు కలెక్టరేట్ ఎదుట ప్రజా సంఘాలతో కలిసి దేవనకొండ కప్పట్రాలు అదేవిధంగా గ్రామస్తులు భారీ ఎత్తున ధర్నా చేపట్టారు. యురేనియం తవ్వకాలపై కర్నూలు కలెక్టరేట్ రంజిత్ భాష రాతపూర్వక హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్ రాతపూర్వక హామీ ఇస్తేనే నిరసన విరమించుకుంటామని కప్పట్రాల దేవనకొండలో పాటు పరిసర ప్రాంతాల గ్రామ ప్రజలు కూడా స్పష్టం చేశారు. ఇక జిల్లా ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి స్పష్టమైన హామీ ఇవ్వాలని, లేకపోతే నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. వివిధ ప్రజా సంఘాలు వివిధ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన కార్యక్రమం చేస్తున్నాం. అయితే ముఖ్యంగా ఎందుకంటే యురేనియం అనేది ఎంత ప్రమాదకరమైన విషయాన్ని కూడా వివిధ గ్రామాల్లో కూడా వామపక్ష ప్రజా సంఘాలు తిరిగి వాళ్ళని చైతన్యవంతం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అట్లాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రజా ఏ ఒక్క సమస్య కనపడం లేదు. నిజంగా యురేనియం అనేది ఏమిటి, యురేనియం వల్ల పరిణామాలు ఏదైనా విషయాన్ని కూడా ముఖ్యంగా చెప్పాల్సిన అవసరం బాధ్యత మా అందరిపైన ఉంది. ఇది ప్రజా ప్రభుత్వం అనుకోవాలన్నా, ప్రజా వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం అనుకోవాలన్నా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే యురేనియం వల్ల ఎంత అరిష్టం ఉంది అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈరోజు పెట్టుబడిదారుల యొక్క లాభాల కోసం అక్కడ యురేనియం తవ్వకాలు అనేటువంటిది ప్రారంభించారు. సుమారుగా 12 గ్రామాలలో ఇప్పటికే 62 బోర్లు వేయడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసినంటే దానివల్ల వచ్చేటువంటి నష్టం ఏమిటి అని చెప్పేసినంటే మనకు అనేక రకాల అనుభవాలు మనకు కూడా తెలుస్తున్నాయి. వివిధ ప్రజా సంఘాలు వివిధ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన కార్యక్రమం